శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏది అంటే అండి శృంగేరి అండి. ఈ శృంగేరి శారదాపీఠం కోసం తెలియని వారు ఎవ్వరూ కూడా ఉండరండి. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రాచీనమైనటువంటి జ్ఞానపరమైనటువంటి క్షేత్రాలలో ఒకటి శృంగేరి. కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగళూరు జిల్లాలో తుంగా నది తీరంలో విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రం ఆది శంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి 4 చతురామ్నాయ పీఠాలలో దక్షిణామ్నాయ శారదాపీఠంగా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. వేల సంవత్సరాలుగా వేద సంస్కృతి, గురు పరంపర, జ్ఞాన ప్రచారం, ధర్మరక్షణకు శృంగేరి కేంద్రమైంది. ఈ విశిష్ట చరిత్రని పురాణం, తత్వం, గురు పరంపర, దేవాలయ వైభవం, రాజపోషణ, ఆధ్యాత్మిక ప్రభావం వంటి అనేకమైనటువంటి కోణాలలో విపులంగా పరిశీలన చేద్దాం. శృంగేరి అనేటువంటి పదం ఋష్యశృంగగిరి అనేటువంటి సంస్కృత రూపం నుండి వచ్చింది అని చెప్పి భావిస్తూ ఉంటారు. అంటే ఋష్యశృంగ మహర్షి వారు ఈ ప్రాంతంలో తపస్సు చేసి ఉన్నారు అని చెప్పి స్థల పురాణాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి. తుంగా నదీ తీరం, అరణ్య సౌందర్యం, ప్రశాంత వాతావరణం ఇవన్నీ కూడా తపస్సుకు చాలా అనుకూలమైనటువంటి ప్రాంతంగా శృంగేరిని తీర్చిదిద్దాయి. ఈ కారణంగా శృంగేరి కేవలం ఈ యొక్క ఆలయ క్షేత్రం మాత్రమే కాదండి, ఋషుల తపోభూమి, వేదాధ్యాయనటువంటి క్షేత్రం, జ్ఞానపీఠంగా ప్రసిద్ధి పొందింది. ఆదిశంకరుల వారి ఆగమనం, పీఠస్థాపనకి దివ్య సూచన. కలియుగంలో సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం అంతా కూడా పర్యటించారు. ఆయన ధ్యానయాత్రలో తుంగా నది తీరం వద్ద ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశారండి. అది ఏమిటి అంటే ఒక పాము తన సహజ శత్రువైనటువంటి కప్పకి నీడనిచ్చి రక్షిస్తోంది. ఈ దృశ్యం ఏమి సూచిస్తుంది అంటే ద్వేషరహితమైనటువంటి జీవనం, ప్రకృతిలో సమతాభావం, ఆధ్యాత్మిక శాంతి. ఇది సాధారణ ప్రదేశం కాదని గ్రహించినటువంటి శంకర భగవత్పాదుల వారు ఇక్కడే జ్ఞానపీఠాన్ని స్థాపించాలి అని చెప్పి సంకల్పించారు. అలా శృంగేరి దక్షిణామ్నాయ శారదాపీఠంగా అవతరించింది. 4 ఆమ్నాయ పీఠాలలో శృంగేరి స్థానం. ఆది శంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి పీఠాలు శృంగేరి దక్షిణం యజుర్వేద సాంప్రదాయం, ద్వారక పశ్చిమం సామవేద సంప్రదాయం, పూరి తూర్పు దిక్కు ఋగ్వేద సంప్రదాయం, జ్యోతిర్మఠం బద్రీనాథ్ ఉత్తరం అథర్వణ వేదం. ఇవన్నీ కూడా శృంగేరిలో అత్యంత ప్రాచీనతగా నిరంతర గురుపరంగా కొనసాగిస్తున్న పీఠంగా భావిస్తూ ఉంటారు. శారదాంబ ఇక్కడ జ్ఞానస్వరూపిణి. శృంగేరి ప్రధాన దేవత అయినటువంటి శ్రీ శారదాంబ ఆమెని సరస్వతీదేవిగా కూడా అవతారంగా భావిస్తూ ఉంటారు. ప్రతిష్ఠ చరిత్ర ఏమిటి అంటే ఆదిశంకరులు మొదటగా చందన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత బంగారు విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటి అంటే విద్యారంభానికి అత్యంత పవిత్ర క్షేత్రం. నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. విద్యార్థులు, పండితులు ఆశీర్వచనం కోసం తప్పక అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. శారదాంబ కటాక్షం వల్ల చక్కనైనటువంటి విద్య, బుద్ధి, వాక్పటుత్వం, ఆత్మజ్ఞానం కలుగుతాయి అని చెప్పి భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. విద్యాశంకరుల యొక్క ఆలయం శిల్పకళ ఖగోళమైనటువంటి అద్భుతం. శృంగేరి వైభవానికి ప్రతీక విద్యాశంకర స్వామి వారి యొక్క ఆలయం. నిర్మాణ శైలి హోయసళ ద్రవిడ శిల్ప సమ్మేళనం, అద్భుతమైనటువంటి శిల్పాలు, ఖగోళ శాస్త్ర ఆధార నిర్మాణం. ఈ ప్రధాన ప్రత్యేకత ఏమిటి అంటే 12 రాశి స్తంభాలు, సూర్యకిరణాలు నెల నెల వేర్వేరు స్తంభాలపై పడే విధంగా నిర్మాణం.
ఇది భారతీయుల యొక్క పురాతన ఖగోళ జ్ఞానానికి నిదర్శనం. గురు పరంపర అఖండ జ్ఞానధార ఏమిటి అంటే శృంగేరి మహిమలకి మూలం అనంతమైనటువంటి గురు పరంపర అండి. ముఖ్య గురుదేవులు శ్రీ సురేశ్వరాచార్యులు ఆదిశంకరుల ప్రత్యక్షమైనటువంటి శిష్యులండి. మొదటి పీఠాధిపతులు వీరే, విద్యారణ్య స్వాముల వారు. ఈయన తెలియని వారెవరూ కూడా ఉండరు. ఈయన కూడా విజయనగర సామ్రాజ్య స్థాపకులకి మార్గదర్శి, ధర్మరక్షకులు, వేదవేత్త శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు మహాజ్ఞాని, యోగి, తపస్వి, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి కృషి. ప్రస్తుత జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వాముల వారు వేద ధర్మ ప్రచారం, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు. ఈ గురు పరంపరం వల్లే శృంగేరి జీవంత ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. విజయనగర సామ్రాజ్యంలో శృంగేరి సంబంధం హరిహరరాజులు, బుక్కరాజులు, విద్యారణ్య స్వాముల వారి ఆశీర్వచనంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర రాజులు అనేకమైనటువంటి దానాలు కూడా చేశారు, ఆలయ నిర్మాణాలు చేశారు, శృంగేరిని ధర్మకేంద్రంగా కూడా అభివృద్ధి చేశారు. దీంతో శృంగేరి ప్రభావం దక్షిణ భారతమంతా కూడా విస్తరించింది. వేదాధ్యయనం అలాగే ధర్మ ప్రచారం. శృంగేరిలో వేద పాఠశాలలు, శాస్త్రాధ్యయనం, గోశాలలు, అన్నదానం, ధర్మ ప్రచారం నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఇది కేవలం ఆలయం కాదు, సజీవ వేద సంస్కృతికి కేంద్రం. శృంగేరి ఆధ్యాత్మికత ఏమిటి అంటే జ్ఞానం లేకుండా మోక్షం లేదు, గురువు లేకుండా జ్ఞానం లేడు. అలాగే శారదాంబ కటాక్షం లేకుండా విద్య సంపూర్ణం కాదు అని చెప్పబడుతుంది. అందుకే శృంగేరి జ్ఞానపీఠం, గురుపీఠం, మోక్షపథదర్శి అని చెప్పబడుతోంది. శృంగేరి చరిత్ర అనేది ఒక ఆలయగాథ కాదండి, శంకరుల యొక్క ఆధ్యాత్మిక విప్లవం, వేద సంస్కృతి పరిరక్షణ, గురు పరంపర మహిమ, భారత జ్ఞాన పారంపర్యానికి జీవంత సాక్ష్యం. శారదాంబ అనుగ్రహంలో మన మీద పడినట్లయితే ఆవిడ యొక్క అనుగ్రహం చక్కనైనటువంటి జ్ఞానం, శాంతి, భక్తి, మోక్ష మార్గం సిద్ధిస్తాయి అని చెప్పి సనాతన సంప్రదాయం చెబుతోంది. మనకి ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ ఈ క్షేత్రానికి వెళ్ళడం, ఈ క్షేత్రంలో కాలు పెట్టడం, ఆ స్వామిని దర్శనం చేసుకోవడం అంటే అంత చిన్న విషయం అయితే కాదండి. ఎందువల్ల అంటే శృంగేరి శారదాపీఠానికి అనేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది. అలాగే శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి 4 ఆమ్నాయ పీఠాలలో ఇది దక్షిణామ్నాయ పీఠంగా ప్రసిద్ధి చెంది, ఈ పీఠ మహిమలో ప్రధానమైనటువంటిది అఖండ గురు పరంపర. వేల సంవత్సరాలుగా అద్వైత జ్ఞానాన్ని, వేద ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి అనేకమైనటువంటి మహనీయులండి. ఈ గురు పరంపర ఒక్కసారి మనం తలుచుకున్నట్లయితే చాలు, మన జీవితం జన్మ కూడా చరితార్థం అయిపోయినట్టే. అటువంటి జ్ఞానధార, తపస్సు, శాస్త్ర ప్రచారం, ధర్మరక్షణ, భక్తి సంప్రదాయముల సమగ్ర చరిత్ర, అలాగే ఈ పరంపర విపులంగా ఏమిటి అనేది మనం ఒక్కసారి తెలుసుకోవాలండి. ఆది శంకర భగవత్పాదులు క్రీస్తు శకం 8వ శతాబ్దం సుమారు భారతదేశ ఆధ్యాత్మిక పునర్జీవనానికి మూల కారణం. అద్వైత వేదాంతాన్ని వ్యవస్థీకరించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, గీతపై భాష్యాలు కూడా రాశారండి. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు 4 పీఠాలను కూడా స్థాపించారు. శృంగేరిలో పీఠస్థాపకుడు కారణమైనటువంటి పాము కప్ప సంఘటన ఆ ప్రదేశ పవిత్రతను కూడా తెలియచేస్తూ ఉంటుంది. జ్ఞానపీఠం అంటారు. సురేశ్వరాచార్యుల వారు శంకర భగవత్పాదుల యొక్క శిష్యుడిగా ఉండి, అలాగే శాస్త్ర వివాదంలో శంకరులకు శరణు వెళ్ళి సన్యాసం స్వీకరించారు. అద్వైత సిద్ధాంత ప్రచారం, వేదాంత గ్రంథరచన, శృంగేరి
పీఠ స్థిరీకరణ, ఇవన్నీ గురు పరంపరకి చాలా బలమైనటువంటి పునాదులండి. సురేశ్వరాచార్యుల వారి తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు వేదాధ్యయనం, తపస్సు, శాస్త్ర ప్రచారం ద్వారా ఈ పీఠాన్ని ఉద్ధరించారు. నిత్య బోధఘన, జ్ఞానఘన, జ్ఞానోత్తమ, జ్ఞానగిరి, సింహగిరి వంటి ఆచార్యులు వేద పాఠశాలల్ని కూడా అభివృద్ధి చేసి సన్యాస సాంప్రదాయాన్ని కాపాడారు. భక్తి జ్ఞాన సమన్వయాన్ని బోధించారు. ఈ కాలం గురించి చారిత్రక వివరాలు తక్కువైనా పీఠం నిరంతరం కొనసాగించే వారి యొక్క మహిమకి ఇవే సాక్ష్యాలు. శ్రీ విద్యాశంకర తీర్థుల కాలంలో శృంగేరి మహిమ మరింత విస్తరించింది. వారి స్మారకంగా నిర్మించినటువంటి విద్యాశంకర ఆలయం శిల్పకళ అద్భుతం. అలాగే విద్యారణ్య స్వాముల వారి యొక్క ధర్మరక్షణలో మహాపాత్ర. శ్రీ విద్యారణ్య స్వాముల వారు శృంగేరి గురు పరంపరలో అత్యంత ప్రసిద్ధులు. వారి యొక్క కీర్తి విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఆధ్యాత్మిక మార్గదర్శనం, వేదాంత గ్రంథ రచనలు, పంచదశి మొదలైనటువంటివండి. ధర్మరక్షణకి రాజ సహాయం పొందడం, వారి యొక్క ఆశీర్వచనంతోనే దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మం పునరుజ్జీవితం అయింది అని చెప్పచ్చు. విద్యారణ్యుల వారి తర్వాత వచ్చినటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు, నృసింహ భారతీ స్వామివారు, పురుషోత్తమ భారతీ స్వామివారు మొదలైనటువంటి గురువరేణ్యులు వేదశాఖలను కూడా కాపాడడమే కాకుండా మఠ వ్యవస్థను కూడా బలపరిచారు. భక్తి సంప్రదాయాల్లో ప్రజల్లో విస్తరించారండి వీరు. ఈ కాలం రాజకీయ మార్పులు కూడా ఈ శృంగేరి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. సచ్చిదానంద భారతీ స్వామివారు, అభినవ నృసింహ భారతీ స్వామివారి వంటి గురువులు శాస్త్రబోధని పునరుద్ధరించడమే కాకుండా వీరు అనేకమైనటువంటి యాత్రలు చేసి ధర్మ ప్రచారాన్ని చేశారు. మఠ ఆర్థిక స్థితిని కూడా బలపరిచారు. ఇది ఆధునిక శృంగేరికి పునాది వేసింది. 20వ శతాబ్దంలో వెలిగినటువంటి మహానుభావులు జగద్గురు చంద్రశేఖర భారతీ మహాస్వామివారు గాఢమైనటువంటి తపస్సు, లోతైనటువంటి వేదాంత జ్ఞానం, సరళ జీవనం, భక్తులు ఆయనను జీవంత ఋషిగా భావిస్తూ ఉండేవారండి. తరువాత అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు ఆధ్యాత్మికతను ఆధునిక సమాజానికి చేరువ చేసినటువంటి మహాగురువులు. వేద పాఠశాలల యొక్క విస్తరణ, దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి యాత్రలు, శిష్య పరంపరంతా కూడా బలపరచడం, ఇదంతా కూడా శృంగేరిపై ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించిందండి. మరి తరువాత శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు వేద ధర్మ ప్రచారం, శాస్త్ర ప్రచారం, శాస్త్రబోధ, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా వీరు చేయడమే కాకుండా తదుపరి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు యువ జగద్గురువండిన లోతైనటువంటి శాస్త్ర పాండిత్యం, అంతేకాకుండా భవిష్యత్తుకి గురువరేణ్యులు. ఈ ఇద్దరి ద్వారా గురు పరంపర నిరంతరంగా కొనసాగుతూ అభివృద్ధిగా ఉంటుంది. మరి శృంగేరి పరంపర మనకి 3 గొప్ప సత్యాలు నేర్పుతుందండి. గురువు అనుగ్రహమే గొప్ప జ్ఞానం, వేద సంప్రదాయమే మనకి నిరంతరంగా జీవిస్తూ ఉంటుంది. అద్వైత జ్ఞానం కాలాతీత సత్యము. వేల సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ఈ గురు పరంపరని భారతదేశ ఆధ్యాత్మిక మహిమకి గొప్ప నిదర్శనంగా మనకి ఈ శృంగేరి క్షేత్రం చెబుతూ ఉంటుందండి నిరంతరం. శంకర భగవత్పాదుల వారు వేద సంప్రదాయం క్షీణించినటువంటి కాలంలో జన్మించి సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపచేసి అద్వైత వేదాంతాన్ని ప్రపంచానికి ప్రకటించినటువంటి మహానుభావులు, తత్వవేత్త, సంస్కర్త. ఈరోజు మనకి ప్రధాన భాష్యాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ 3 కలిపి ప్రస్థానత్రయం అంటారు. వారి భాష్యాలు లేకపోతే అద్వైత వేదాంతం మనకి
ఈ రూపంలో లభించేది కాదు. అంతేకాకుండానండి శంకర భగవత్పాదుల వారు భారతదేశం అంతా కూడా పర్యటించారు. కాశీ, ప్రయాగ, శృంగేరి, ద్వారకా, పూరి, బదరి ఎక్కడికి వెళ్ళినా శాస్త్ర వివాదాలు చేశారు. మత భేదాలను కూడా సమన్వయించారు. సనాతన ధర్మాన్ని స్థాపించారు. ఈ యాత్రల్ని శంకర దిగ్విజయం అని కూడా అంటూ ఉంటారండి. అంతేకాకుండా ధర్మరక్షణ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు మహానుభావులు. ఆయన శంకర భగవత్పాదులు గొప్ప ప్రసిద్ధ స్తోత్రాలు కూడా మనకి చూడొచ్చు. భజ గోవిందం అనేటువంటిది ఇకపై ఇటువంటిది రాదు, అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే సౌందర్యలహరి, దక్షిణామూర్తి స్తోత్రం, శివానందలహరి, కనకధారా స్తోత్రం ఇటువంటివన్నీ కూడా మహానుభావులు వీరు అందించినటువంటివే. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో గ్రంథాలు మహానుభావులు అందించినటువంటివే. వారి యొక్క కథలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అండి, శంకర భగవత్పాదుల వారు కేరళలో కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించారు. వారి యొక్క తల్లిదండ్రులు శివగురు మరియు ఆర్యాంబ. దీర్ఘకాలం సంతానం లేకపోవడంతో వారు పరమశివుణ్ణి ప్రార్థించారు. పురాణ సంప్రదాయ ప్రకారం శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై జ్ఞానవంతుడైనటువంటి కుమారుడు కావాలా లేక దీర్ఘాయుష్మంతుడా అని చెప్పి అడిగేటప్పటికీ వారు జ్ఞానవంతుణ్ణే కోరుకున్నారు. అప్పుడు శంకరుడు అవతరించాడు అని చెప్పి విశ్వాసం. చిన్న వయసులోనే 4 సంవత్సరాలకి అక్షరాభ్యాసం, 5 ఏళ్లకి వేదాధ్యయనం ప్రారంభించి 8 ఏళ్లకే శాస్త్ర పాండిత్యం. ఆయన అసాధారణమైనటువంటి ప్రతిభను చూసి ప్రజలందరూ కూడా దివ్య బాలుడిగా భావిస్తూ ఉంటారు. ఒక నదిలో స్నానం చేస్తూ ఉండగా ముసలి ఆయన కాలును పట్టుకుంటుంది. సన్యాసం తీసుకుంటేనే విడిచిపెడతాను అని చెప్పి చెప్పాడని ఒక కథను. తల్లి అనుమతితో వెంటనే సన్యాసం స్వీకరించగా ముసలి విడిచింది అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇది ఆయన యొక్క జీవిత లక్ష్యం, లోకక్షేమం కోసం జన్మించినవాడు అనేటువంటి సంకేతం. అలాగే శంకరులు నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారిని గురువుగా స్వీకరించి గురువుగారికి అనేకమైనటువంటి సేవలు చేస్తూ అద్వైత తత్వ రహస్యాన్ని బోధించి ఉపనిషత్తుల యొక్క అంతరార్థాన్ని తెలియజేసుకుంటూ గురు ఆజ్ఞతో శంకరుల వేదాంత ప్రచార యాత్రను కూడా చేసినట్టుగా అనేకమైనటువంటి కథలు మనకి చూస్తూ ఉంటాం. అలాగే ప్రధానమైనటువంటి సేవ ఏంటి అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అలాగే అనేకమైనటువంటివి శాస్త్ర నినాదాలు ఎప్పుడూ చేస్తూనే ఉండేవారు మహానుభావులు. అలాగే మనకి మహాపండితుడైనటువంటి ముండనమిశ్రుడితో జరిగినటువంటి వాదం కూడా ప్రసిద్ధి తీర్పు చెప్పింది ఆయన యొక్క భార్య ఉభయ భారతీదేవి. శంకరులు విజయం సాధించగా ముండనమిశ్రుడు కూడా సన్యాసం తీసుకొని సురేశ్వరాచార్యులుగా అయ్యారు. ఇదే శృంగేరి మొదటి పీఠాధిపతులు. ధర్మరక్షణ కోసం శంకరులు అనేకమైనటువంటివి భారత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేశారండి. అంతేకాకుండా శంకర భగవత్పాదుల వారు 32 ఏళ్ల వయసులో హిమాలయ ప్రాంతంలో బ్రహ్మలీనమయ్యారు అని చెప్పి కూడా చెప్పబడుతోంది. కేదార్నాథ్ సమీపంలో వారి యొక్క సమాధి స్థలంగా కూడా భావించబడుతోంది. అంత గొప్ప అద్భుతమైనటువంటి క్షేత్రం శృంగేరి. అందువల్లే ఒక్కసారి ఇక్కడ మనం అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ ఇటువంటి ప్రాంతానికి మనం వెళ్ళలేము, అటువంటి మహనీయులందరినీ కూడా దర్శనం చేసుకోలేము. అలాగే మరి ఒకవేళ మనం చేసుకున్నాము అంటే ఈ జన్మలోది కాదండి ఆ పుణ్యం. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం సుకృతం ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగు పెట్టడం, అటువంటి మహనీయులైనటువంటి యతీశ్వరుల్ని, అటువంటి పీఠాలని, అటువంటి దేవాలయాలని కూడా మనం దర్శనం చేసుకోగలుగుతాం. అటువంటి గొప్ప క్షేత్రాన్ని ఈరోజు మనమంతా కూడా చూసాం. మన యొక్క జన్మంతా కూడా చరితార్థం అవ్వాలి అని చెప్పి ఆ స్వామివారికి నేనైతే భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటున్నాను. మీరు కూడా వెళితే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఎందువల్ల అంటే ఇటువంటి వీడియోలు నేను అనేకమైనటువంటి చేసివి పెడుతూ ఉన్నాను. అవన్నీ కూడా మీకు చేరాలి అంటే తప్పక సబ్స్క్రైబ్ చేయాలి, గమనించగలరు. అలాగే
ఈ శృంగేరి ప్రయాణం అండి ఈ ఘాట్ రోడ్లోంచి వెళుతూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా సుందరంగా ఉంటుందండి. ఇటువంటి ఘాట్ రోడ్లు నేనైతే ఎప్పుడూ చూడలేదు. హరి ఓం తత్సతు. స్వస్తి.